కస్తూరి గారు ఇలా చేయకపోతే మాకు అవకాశాలు రావు, ఇట్లా చేస్తేనే మాకు అవకాశాలు, మా ఒళ్ళు చూపించకపోతే మమ్మల్ని ఎవడు గుర్తిస్తాడు, ఇంట్లో ఉంటే ఎవడు పిలిచే అవకాశాలు ఇయ్యడు కదా. సో మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అంటున్నాం. ఇవన్నీ వాంటెడ్లీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఒక రకమైన భ్రమలో ఉంటారు, ఒక రకమైన పిచ్చిలో ఉంటారు. నాకు అర్థం కాదండి. మీరు యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానీ చూడండి, పల్లెటూర్లో చిన్న చిన్న కంటెంట్లు ఎన్ని వ్యూస్ పోతున్నాయి అంటే మిలియన్ వ్యూస్ పోతున్నాయి. జస్ట్ అమ్మలక్కల పంచాయతీ ఉంటుంది, మొగుడు పెళ్ళాం పంచాయతీ ఉంటుంది, లేదు మనకి సాంగ్స్ తీసుకున్నా కూడా, రాను బొంబాయికి రాను సాంగ్ తీసుకున్నా కూడా అవి కోట్లు సంపాదించాడు. మరి వీళ్ళందరిది టాలెంట్ కదా, మిగతా వాళ్ళు ఎవరు టాలెంట్ లేదు. ఒళ్ళు చూపించుకుంటేనే ఒకటి గ్లామర్ వేలు, అశ్రిత వేరు. వాళ్ళు ఎందుకంటే ఒళ్ళు ఇప్పుకొని చూపించట్లేదు. గ్లామర్ అంటే బాబు గారి సినిమాలు ఉండేవండి, అమ్మాయి ఇలా బిందె పట్టుకొని వెళ్ళినా కూడా ఆ ఒయ్యారంలోనే అందం ఉండేది. సూపర్. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది మంచిగా పాట పాడతారు, కొంతమంది బాగా డాన్స్ చేస్తారు. అలాగే వాళ్ళకు ఉండేటువంటి ప్రతిభను వాళ్ళు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆవిడకుండే ప్రతిభ ఆవిడ చూపించుకుంటుంది. దాన్ని ప్రతిభ అనరు. ప్రతిభ కాదండి, నేను దాన్ని ఒప్పుకోను. ప్రతిభ కాదు. ఆమెలో ఉన్న ప్రతిభ ఏంటి? మంచి డాన్సర్, అది నిజమైన నచ్చిందో తెలియదు. అందరూ నచ్చుతారు, అలాంటి వాళ్ళే నచ్చుతారు. అద్భుతమైన డాన్సర్, అనసూయ లాంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు. కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, కళ్ళ కళ్ళ కామాన్ని పెట్టుకున్నాడు. కామాంధుడు అదే పాట బాగుంది, మంగ్లీ బాగా గొంతుంది కాబట్టి మంచి పాటలు పాడుతుంది. ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కి ఎంత మంది చిన్న పిల్లలు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ భవిష్యత్తులో కాబోయే డాన్సర్స్. సార్ అద్భుతమైన సింగర్, ఖచ్చితంగా టాలెంట్ వాళ్ళు అద్భుతమైన పాటలు పాడారు, రేలా రే రేలా. కానీ అదే నోటుతో మొన్న రీసెంట్ గా ఒక బూత్ పాట పాడారు, మనం అందరం తప్పుపడి. సో దీనికి కూడా అందరూ చూపించుకో, అందాలు చూపించుకోకు. అది కాదండి, ఇట్లా ఇలా చేసే వాళ్ళందరినీ ఈయన ఎందుకు వెనకేసుకొస్తాడు నాకు అర్థం కాదు. ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది ఏది హక్కు, ఏంటి హక్కు? వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాడీ వాళ్ళ చూపించండి. ఎవరు చూడండి, వాళ్ళ ఇష్టం అంటే ప్రాస్టిట్యూషన్ కూడా కరెక్ట్. కాదు వాళ్ళ టాలెంట్ అది కాదు. మీకు పిల్లలు సారీ చూసే నేను మీకు పిల్లలు ఉన్నారా? నేను సమాజం గురించి మాట్లాడుతున్నా. కుటుంబం మాత్రం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఏం మాట్లాడతారండి? కాదు, అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరిది వాళ్ళకి అంటున్నారు. మరి అట్లాగే ఇప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళవే కదా, మరి గంజాయి తాగి రోడ్ల మీద తిరగమని చెప్పండి, వాళ్ళ పైసలు వాళ్ళవే కదా. మత్తులో క్రైమ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బ్యాన్ చేస్తున్నారు. లేదు సార్, నేను చెప్తాను ఒక విషయం వినండి. మీరు అలాగే ఫోన్ లో ఇప్పుడు మాట్లాడారు కదా, బయట చిన్న పిల్లలకి రేపు ఎందుకు అవుతుంది, రేపులు ఎందుకు జరుగుతున్నాయి, మానభంగాలు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి వాళ్ళని చూడబట్టి వాళ్ళ దగ్గరకు అయితే ఈ అమ్మాయి రాదుగా. అప్పుడు ఏం చేస్తాడు, పక్కనున్న చిన్న అమ్మాయినో ఆ ఇంట్లోంచి ఈ అమ్మాయినో తీసుకొని వెళ్ళిపోయి దీని వెనకాల ఎవరు ఆలోచించట్లేదు, ఇలా చూపట్టబట్టే కదా. వాడు ఎందుకు రేప్ చేస్తాడు? చిన్న పిల్లలు చెప్పడం అని కాదు, ఎందుకు చూడడం వల్లనే అవుతుంది కదా. చిన్న పిల్లల్ని కూడా ఆ దృష్టితో చూసి వాడు చేస్తున్నాడు అంటే వాడు తప్పు తప్ప వీళ్ళు కాదు. ఇలాంటి వీడియోస్ రాబట్టే, ఇలాంటి వీడియోస్ చూడబట్టి కదా. అలాగంటే ఆ చిన్నపిల్లలు వాడు అక్కనో వాడు చెల్లెనో ఉంటారు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మీకు పాయింట్ లోపల మీకు అర్థం కావట్లా. నేను చెప్పడం ఏంటి, ఇలాంటివన్నీ వీడియోస్ చూడడం వల్ల ఈ వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూగ జీవాలు బయటికి చెప్పని వాళ్ళని చూసుకుని టార్గెట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు అలా చేయడానికి వాళ్ళలో కామం కావాలి. ఫస్ట్ ఆ కామం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పోర్న్ సైట్, లేకపోతే ఇటువంటి దరిద్రపు ఇట్లా వంగి చూపించాలి, ఇటువంటివన్నీ వాళ్ళలో కామం జనరేట్ చేస్తారు. దాన్ని వాళ్ళు ఎక్కడ డౌన్లోడ్ చేస్తున్నాడు? శేఖర్ భాష గారు.